సార్ మీరు కొద్దిగా గ్యాప్ ఇచ్చుకోండి. నువ్వు చెల్లుకి ఇట్లా పైన పెట్టావు, నాకు అడ్డం పెడితే ఎట్లా? కొంచెం కింది పెట్టు ప్లీజ్. ఉదాహరణ 2009లో పాత బ్రిడ్జ్ తుంగభద్ర నది మీద వరదలు 2011లో అప్పటి శాసనసభ్యులు వెంకటేశ్వర రెడ్డి గారు తన కృషితో మరి పట్టుదలతో ఈ బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ కట్టేదానికి శాంక్షన్ తెచ్చుకోవడం ప్రభుత్వం నుంచి. అప్పటి నుంచి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా, మధ్యలో కరోనా వచ్చినా కూడా పట్టు వదలకుండా ఎక్కడ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దాటుకొని పూర్తి చేయడం జరిగిందనమాట. అందులో ప్రధానమైన కృషి స్థానిక శాసనసభ్యులు చెన్నకేశ్వర రెడ్డి గారు. అదేవిధంగా ఈ పక్కకు ఆ పక్కకు మన నదికి ఇరువైపులా, అంటే అటువైపు అలంపూరు గద్వాల అప్ టు హైదరాబాద్ పోయేదానికి, ఇటువైపు మంత్రాలయం చాలా ముఖ్యమైన కనెక్షన్ ఇదొకటి. అక్కడ మంత్రాలయం దగ్గర ఒకటి. ఎందుకంటే పూర్వం నుంచి కూడా బంధుత్వాలు కానీ అటుపక్క నదికి అటుపక్క ఉన్న ప్రజలకు ఇటుపక్క ఉన్న ప్రజలకు ఎన్నో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. అటువైపు కూడా త్వరలోనే రోడ్డు మార్గం కొద్దిగా స్ట్రెంగ్తన్ చేయబోతూ ఉన్నారు. దానివల్ల ఎంతో ఉపయోగం కూడా రాబోతూ ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున, ప్రభుత్వంలో ఉన్న వివిధ పరిపాలన డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎంతో కృషి చేయడం జరిగింది దీని పట్ల. ఎందుకంటే ఆ బ్రిడ్జి పోలుకుంటే హైట్ కానీ, దాని స్పాన్ కానీ, అదేవిధంగా వెడల్పు కానీ ఇవన్నీ కూడా చాలా రాబోయే కాలానికి ట్రాఫిక్ అనుకూలంగా ఉండేట్టుగా కట్టడం కూడా జరిగింది.